మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇచ్చేసినటువంటి కమిటీ సభ్యులకి, పార్టీ అధ్యక్ష కార్యదర్శులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నానండి. మరి కొత్తగా ఎవరైతే ఎన్నికయ్యారో పార్టీ అధ్యక్ష కార్యదర్శులకి నా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నానండి. మరి ఈ 15 రోజులు 10 రోజులు కూడా మే 28, 29 వరకు కూడా మాకు ఒక పండుగ వాతావరణం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మనకి పటిష్టమైనటువంటి నాయకత్వం ఉండాలంటే వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి సంస్థాగత ఎన్నికలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి సంస్థాగత ఎన్నికల్లో వార్డు స్థాయి అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకుంటారు, తర్వాత టౌన్కి అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకుంటారు, తర్వాత జిల్లాకి అధ్యక్ష కార్యదర్శులు కమిటీ ఎన్నుకుంటారు, దాని తర్వాత రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేస్తారు, దాని తర్వాత జాతీయ పార్టీ ఇలాగ కమిటీలు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఎంత నెట్వర్క్ ఉందో చూడండి. ప్రపంచ చరిత్రలో ఏ పార్టీకి లేని విధంగా సంస్థాగత ఎన్నికలు ఏర్పాటు చేసింది ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీని సందర్భంగా చెప్పక తప్పదు. అలాగే ఎవరైతే మరి ఈరోజు అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకున్నారో ఇది ఒక చక్కటి అవకాశం అండి, ఉపయోగించుకోవాలి. మీరు కూడా కొంత సమయం కేటాయించాలి. మీ ఊర్లో, మీ వార్డులో, మీ ఇంటి ఏరియాలో ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎవరో మాలాంటి వ్యక్తులు గుర్తు రాకూడదండి. పార్టీ ఇక్కడ నియమించింది ఒక ప్రజాప్రతినిధిని, అతనే గుర్తు రావాలి. మీరు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళారో, ప్రజలు మన్నలు పొందారో, నాయకులు మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. మీరేదో పదవి ఇచ్చాం కదా, ఏదో తూతూ మంత్రంగా ప్రెసిడెంట్ సెక్రటరీలు చూసుకుంటారు, అయితే నాయకులు చూసుకుంటారు అనేటువంటి అలసత్వం వహించొద్దండి. చిన్న రంధ్రంలో దూరినప్పుడు పెద్ద రంధ్రం చేసుకెళ్ళేవాడే నాయకుడు. ఎన్నో విమర్శలు ఉంటాయి, అవమానిస్తారు, హేళన చేస్తారు, ఫోటోలు పిచ్చగాడంటారు, తిడతారు. అలా తిడుతున్నారు అంటే మనం పని చేస్తున్నామని అర్థం అండి. ఆ ఈర్ష్యాభావాలు మన మీద పడాలి, మీ మీద పడాలి. మీరు నాయకుడికి ఎదగాలి. రేపు ఈ అవకాశాన్ని తీసుకుని రేపు ప్రజాప్రతినిధికి ఎదగాలి. మీ మనల్ని ప్రజలు లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఈ 3 వార్డులు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం మంచి మెజార్టీ ఇచ్చినందుకు ఈ ప్రజలకు మనకు రుణపడి ఉంటాం. అలాగే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రసాద్ గారు చెప్పారు, ఇక్కడ బోర్లు వేయడం జరుగుతూ ఉంది, సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. అలాగే భవిష్యత్తులో పెన్షన్ కానీ, ఇల్లు కానీ ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మన కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఒక చక్కటి అవకాశంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, నాకింత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం, తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, గారి నాయకత్వం, మహేష్ గారి నాయకత్వం, సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం, సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం.